నమస్కారం భక్తులారా. రేపు వచ్చిన పవిత్రమైన శని త్రయోదశి రోజు సాధారణమైన రోజు కాదు. సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు మాత్రమే భక్తులకు ఆధ్యాత్మికంగా, కర్మపరంగా, గ్రహ అనుగ్రహపరంగా ఎంతో శుభఫలితాలను అందిస్తాయని శాస్త్రాలు చెబుతాయి. అలాంటి అరుదైన రోజుల్లో శని త్రయోదశి కూడా ఒకటి. ముఖ్యంగా జీవితంలో ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, సంపాదించిన డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం, ఉద్యోగంలో ప్రమోషన్లు ఆలస్యం కావడం, వివాహం ఆలస్యం అవడం, కుటుంబంలో తరచూ గొడవలు జరగడం, ఆరోగ్య సమస్యలు వెంటాడటం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఈ రోజును అసలు వదులుకోకూడదని పెద్దలు చెబుతారు. అయితే చాలా మందికి శని త్రయోదశి రోజున ఏ పూజ చేయాలి, ఏ దానం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు పూర్తిగా తెలియవు. అంతేకాదు, ఈ రోజున చేసే ఒక చిన్న పూజ కూడా కొన్నిసార్లు నెలల తరబడి చేసే పూజల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. శని త్రయోదశి అంటే శనివారం రోజున త్రయోదశి తిథి కలిసి వచ్చే పవిత్రమైన సమయం. త్రయోదశి తిథి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. శనివారం రోజు శని భగవానునికి అంకితమైనది. ఈ రెండు కలిసి వచ్చినప్పుడు శివుని అనుగ్రహంతో పాటు శని భగవానుని కృప కూడా పొందే అవకాశం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శని భగవానుడు కర్మఫలదాత. మనం చేసిన మంచి చెడు పనులకు తగిన ఫలితాన్ని ఇచ్చే దేవతగా ఆయనను భావిస్తారు. అందుకే శని అనుగ్రహం లభిస్తే జీవితంలో క్రమశిక్షణ, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, గౌరవం పెరుగుతాయని చెబుతారు. ఈ రోజున ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రపరచి, పూజాగదిలో దీపం వెలిగించాలి. వీలైతే నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేయడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. అనంతరం శివలింగానికి అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె, చక్కెర, కొబ్బరి నీరు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి బిల్వదళాలను సమర్పించాలి. ప్రతి బిల్వదళాన్ని సమర్పిస్తూ ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే మహాదేవుని అనుగ్రహం లభిస్తుందని శివపురాణం చెబుతుంది. శివారాధన వల్ల మనసులోని భయాలు తగ్గి, కుటుంబంలో శాంతి పెరిగి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా శని ప్రభావం వల్ల బాధపడుతున్న వారికి శివపూజ అత్యంత శ్రేష్టమైన పరిహారంగా భావిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చాలామందికి తెలియదు. శని భగవానుడు ఎంత కఠినుడో అంతే న్యాయవంతుడు కూడా. ఆయనను ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి. శని త్రయోదశి రోజున ఎవ్వరినీ అవమానించకూడదు. వృద్ధులను, పేదలను, కూలీలను గౌరవించాలి. ఎందుకంటే శని భగవానుడు కష్టపడి పనిచేసేవారిని, అణగారిన వారిని ప్రత్యేకంగా కాపాడతాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున శని దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం. నల్ల నువ్వులు, నల్ల వస్త్రం, ఇనుము, చెప్పులు లేదా గొడుగు వంటి వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే శని కృప లభిస్తుందని విశ్వాసం. ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాభివృద్ధి కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావాలతో బాధపడుతున్నవారు ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఉపశమనం పొందగలరని చెబుతారు. శని త్రయోదశి రోజున హనుమంతుడిని పూజించడం కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. పురాణ కథనం ప్రకారం హనుమంతుడి భక్తులను అనవసరంగా బాధించనని శని భగవానుడు వరం ఇచ్చాడని చెబుతారు. అందువల్ల హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, సుందరకాండ చదవడం లేదా ఆంజనేయస్వామి ఆలయ దర్శనం చేయడం ద్వారా ధైర్యం, ఆత్మవిశ్వాసం, శత్రు బాధల నుంచి రక్షణ లభిస్తుందని విశ్వాసం. సాయంత్రం ప్రదోషకాలం వచ్చినప్పుడు తప్పకుండా శివాలయానికి వెళ్ళాలి. చాలామంది ఉదయం పూజలు చేసి ఆగిపోతారు. కాని శని త్రయోదశి రోజున అసలైన విశేషం ప్రదోషకాలంలోనే ఉంటుంది. ఈ సమయంలో శివుడికి దీపారాధన చేసి శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగుతాయని, కుటుంబ సమస్యలు తగ్గుతాయని, వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధాలు కుదురుతాయని, సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. అలాగే ఈ రోజున కాకులకు ఆహారం పెట్టడం, గోవులకు పచ్చగడ్డి వేయడం,
పేదలకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యకరమైన కార్యాలు. ముఖ్యంగా అన్నదానం చేస్తే శని భగవానుడు చాలా సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు. మీ శక్తికి తగ్గట్టుగా ఒక్కరికి అయినా భోజనం పెట్టండి. అది ఎంతో గొప్ప పుణ్యాన్ని ఇస్తుందని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ రోజున కొన్ని పనులు చేయకుండా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం, కోపంతో మాట్లాడడం, అనవసర వాదనలు పెట్టుకోవడం, మద్యపానం చేయడం, మాంసాహారం తీసుకోవడం, జంతువులను బాధించడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ కూడా కర్మఫలాలపై ప్రభావం చూపుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి భక్తులారా, రేపు వచ్చిన ఈ మహాపవిత్రమైన శని త్రయోదశి రోజున శివారాధన చేయండి, శని భగవానుని ప్రార్థించండి, హనుమంతుని స్మరించండి, దానధర్మాలు చేయండి. భక్తి, వినయం, మంచి మనసుతో చేసే ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. భగవంతుడు మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, విజయాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్స్లో హర హర మహాదేవ్ అని రాయండి. వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. అందరికీ శని త్రయోదశి శుభాకాంక్షలు. హర హర మహాదేవ్. జై శనిదేవ్.